రీజనింగ్లో ఈజీగా మార్కులు స్కోర్ చేయాలంటే ఎనాలజీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. ఇది చాలా చిన్న టాపిక్ లాగా కనిపిస్తుంది కానీ ఎగ్జామ్స్లో ఈ ఒక్క టాపిక్ వల్లే మినిమం 4 నుండి 5 మార్కులు గ్యారంటీగా వస్తాయి. దీని మీద మీరు దృష్టి పెడితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎనాలజీ క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్ చేయొచ్చు. సో చూడండి, నాతో పాటు ఈ టాపిక్ని కంప్లీట్గా నేర్చుకుందాం. వెల్కమ్ ఎవ్రీవన్ టు యోర్ స్కై అకాడమీ. నాతో నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ మీరు ఎగ్జామ్స్లో అప్లై చేస్తే మార్కులు తప్పకుండా వస్తాయనే కాన్ఫిడెన్స్ నాకుంది. స్కై అకాడమీలో మనం ప్రతి టాపిక్ని ఒక రియల్ క్లాస్ రూమ్ ఫీల్తో నేర్చుకుందాం. ఒక్కసారి చూడండి, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకా స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు అంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడే డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మరియు ఫ్రీ పీడీఎఫ్ నోట్స్ అన్నీ పోస్ట్ చేస్తాం. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అవ్వడం మర్చిపోకండి. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఎనాలజీ అంటే ఏముంటుంది మీరు కాబట్టి అడుగుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఎనాలజీ అంటే రెండు విషయాల మధ్య ఉన్న రిలేషన్షిప్ను ఐడెంటిఫై చేసి అదే రిలేషన్షిప్ను ఉపయోగించి ఇంకొక పేర్లో ఆన్సర్ కనుక్కోవడం. ఇది రీజనింగ్లో ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. పెన్నుకు పేపర్తో ఎలా సంబంధం ఉందో పెన్సిల్కు దేనితో సంబంధం ఉంటుంది? అవునా? పెన్ యూస్ చేయడానికి పేపర్ కావాలి, అలాగే పెన్సిల్ యూస్ చేయడానికి కూడా పేపరే కావాలి. సో ఇక్కడ రిలేషన్షిప్ ఏంటంటే రైటింగ్ టూల్ మరియు దానిని ఉపయోగించే మెటీరియల్. ఈ లాజిక్ను అర్థం చేసుకోవడమే ఎనాలజీ నేర్చుకోవడానికి ఫస్ట్ స్టెప్. ఇది చాలా సింపుల్గా ఉంది కాదు, కానీ ఎగ్జామ్స్లో ఇది 2 రెట్లు కాంప్లికేటెడ్గా వస్తుంది. కాబట్టి మనం టైప్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఎనాలజీ మెయిన్లీ 3 టైప్స్లో వస్తుంది. మీరు ఈ 3 టైప్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొదటి టైప్ వర్డ్ ఎనాలజీ, రెండవ టైప్ నంబర్ ఎనాలజీ, మూడవ టైప్ ఆల్ఫబెట్ ఎనాలజీ. ఈ మూడింటిని మనం ఒక్కొక్కటిగా డీప్గా చూద్దాం. వర్డ్ ఎనాలజీ, సినానిమ్స్ ప్యాటర్న్. వర్డ్ ఎనాలజీలో ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం. అది సినానిమ్స్ ప్యాటర్న్. ఇక్కడ 2 వర్డ్స్ ఇస్తారు, వాటికి సేమ్ మీనింగ్ ఉంటే ఆన్సర్లో కూడా సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ సెలెక్ట్ చేయాలి. ఇది చాలా బేసిక్గా ఉంటుంది కానీ ఎగ్జామ్ టైం ప్రెషర్లో చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎగ్జామ్ వార్నింగ్, ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. మీరు చేయకండి. సినానిమ్స్ని డైరెక్ట్గా గుర్తించకుండా కాంటెక్స్ట్ అంటే సందర్భాన్ని చూడండి. క్వశ్చన్ 1, హ్యాపీ ఈజ్ టు జాయ్ఫుల్ యాజ్ సాడ్ ఈజ్ టు డాష్. ఇక్కడ హ్యాపీకి జాయ్ఫుల్ సేమ్ మీనింగ్ అంటే సినానిమ్స్. మరి సాడ్కి సేమ్ మీనింగ్ ఏది అంటే అన్హ్యాపీ, సారోఫుల్, మిజరబుల్. ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. కానీ ఆప్షన్స్లో సారోఫుల్ ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. ఇది సింపుల్గా అనిపిస్తుంది కానీ ఆప్షన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సిమిలర్ వర్డ్స్ ఇస్తారు. కేర్ఫుల్గా చూడండి. క్వశ్చన్ 2, కరేజియస్ ఈజ్ టు బ్రేవ్ యాజ్ టిమిడ్ ఈజ్ టు డాష్. కరేజియస్ అంటే బ్రేవ్తో సేమ్ మీనింగ్. సో టిమిడ్కి సేమ్ మీనింగ్ కనుక్కుందాం. టిమిడ్ అంటే భయపడే స్వభావం కలవారు అని అర్థం. దీనికి సేమ్ మీనింగ్ ఫియర్ఫుల్, కవర్డ్లీ, షై ఇవన్నీ వస్తాయి. ఆప్షన్స్లో ఫియర్ఫుల్ ఉంటే అదే ఆన్సర్. ఇప్పుడు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్దాం. వర్డ్ ఎనాలజీ, యాంటనిమ్స్ ప్యాటర్న్. ఇప్పుడు చూద్దాం యాంటనిమ్స్ ప్యాటర్న్. ఇక్కడ ఇచ్చే 2 వర్డ్స్ ఆపోజిట్ మీనింగ్ అంటే వ్యతిరేక అర్థంలో ఉంటాయి. ఆన్సర్లో కూడా ఆపోజిట్ మీనింగ్ ఉన్న వర్డ్ ఉండాలి. ఇది సినానిమ్స్ ప్యాటర్న్తో మిక్స్ అవ్వడం చాలా కామన్ మిస్టేక్, కాబట్టి అటెన్షన్గా ఉండండి. క్వశ్చన్ 3, హాట్ ఈజ్ టు కోల్డ్ యాజ్ డార్క్ ఈజ్ టు డాష్. హాట్కి కోల్డ్ ఆపోజిట్ అంటే యాంటనిమ్. సేమ్ ప్యాటర్న్లో డార్క్కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే లైట్. చూడండి, ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఎగ్జామ్స్లో చాలామంది కంగారులో తప్పులు చేస్తారు. మంచి ప్రాక్టీస్తో మాత్రమే ఖచ్చితమైన సమాధానాలు గుర్తించగలరు. క్వశ్చన్ 4, విక్టరీ ఈజ్ టు డిఫీట్ యాజ్ సక్సెస్ ఈజ్ టు డాష్. విక్టరీకి డిఫీట్ ఆపోజిట్ రిలేషన్, సో సక్సెస్కి ఆపోజిట్ ఫెయిల్యూర్. ఇది డైరెక్ట్గా ఉంది
కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆప్షన్స్లో అన్సక్సెస్, ఫెయిల్యూర్, లాస్ అని అన్నీ రావచ్చు. కానీ గ్రామటికల్గా ఇంగ్లీష్ కాంటెక్స్ట్లో ఫెయిల్యూర్ అనేది మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్. సో ఫెయిల్యూర్ కరెక్ట్ ఆన్సర్. టిప్: ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు గ్రామటికల్ కాంటెక్స్ట్ను కూడా గమనించండి. నౌన్కి నౌన్, యాడ్జెక్టివ్కి యాడ్జెక్టివ్ మ్యాచ్ అవ్వాలి. వర్డ్ అనాలజీ, పార్ట్ అండ్ హోల్ ప్యాటర్న్. ఇప్పుడు పార్ట్ అండ్ హోల్ రిలేషన్షిప్ చూద్దాం. ఇక్కడ ఒక వర్డ్ ఇంకొక వర్డ్లో ఒక భాగంగా ఉంటుంది. ఇది చూడ్డానికి ఈజీగా ఉన్నా ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముంది. క్వశ్చన్ 5. ఫింగర్ ఈజ్ టు హ్యాండ్ యాజ్ టో ఈజ్ టు క్వశ్చన్ మార్క్. ఫింగర్ అనేది హ్యాండ్లో ఒక పార్ట్. సేమ్ రిలేషన్లో టో దేనికి పార్ట్ అంటే ఫుట్. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లెగ్ అని ఆన్సర్ పెడతారు. కానీ టో అనేది నేరుగా ఫుట్కి పార్ట్. కాబట్టి మనం ఎప్పుడూ ఇమీడియట్ పార్ట్నే చూడాలి. సో ఫుట్ కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్ వార్నింగ్: పార్ట్ అండ్ హోల్ ప్యాటర్న్లో ఎప్పుడూ డైరెక్ట్ రిలేషన్నే చూడండి. చైన్ ఆఫ్ పార్ట్స్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. క్వశ్చన్ 6. చాప్టర్ ఈజ్ టు బుక్ యాజ్ సీన్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్. చాప్టర్ అనేది బుక్లో ఒక పార్ట్. అలాగే సీన్ అనేది దేనిలో పార్ట్ అవుతుంది అంటే మూవీ. ఇక్కడ ఆప్షన్స్లో ప్లే అంటే నాటకం అని కూడా ఉండొచ్చు. కానీ క్వశ్చన్లో బుక్ వాడారు కాబట్టి దానికి సరిపోయే మీడియా టైప్ని మ్యాచ్ చేస్తే మూవీ కరెక్ట్ అవుతుంది. ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లెవెల్ క్వశ్చన్. ఈ పద్ధతిలో ఆలోచించడం నేర్చుకోండి. వర్డ్ అనాలజీ, కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్యాటర్న్. కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్యాటర్న్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక యాక్షన్ అంటే పని వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అన్నదే ఇక్కడ ఆన్సర్. ఇక్కడ లాజిక్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ 7. ఫైర్ ఈజ్ టు బర్న్ యాజ్ వాటర్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్. ఫైర్ వల్ల బర్న్ అంటే కాలుతుంది అవుతుంది. అంటే ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. మరి వాటర్ వల్ల ఏమవుతుంది? తడిచిపోవచ్చు, వెట్. వరద రావచ్చు, ఫ్లడ్. లేదా మునిగిపోవచ్చు, డ్రౌన్. కానీ ఆప్షన్స్ను బట్టి ఆన్సర్ మారుతుంటుంది. ఇక్కడ వెట్ అనేది మోస్ట్ అప్రాప్రియేట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. ఇది సింపుల్గానే అనిపిస్తుంది కానీ ఆప్షన్స్లో ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశముంది. క్వశ్చన్ 8. ప్రాక్టీస్ ఈజ్ టు పర్ఫెక్షన్ యాజ్ స్టడీ ఈజ్ టు క్వశ్చన్ మార్క్. ప్రాక్టీస్ వల్ల పర్ఫెక్షన్ వస్తుంది. అలాగే స్టడీ అంటే చదువుకోవడం వల్ల ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. సో ఆన్సర్ నాలెడ్జ్. ఇది ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో తరచుగా వచ్చే ప్యాటర్న్. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మీరు ఈ టైప్ క్వశ్చన్స్పై పట్టు సాధించడం చాలా ముఖ్యం. వర్డ్ ఎనాలజీ, టూల్ అండ్ వర్క్ ప్యాటర్న్. ఇప్పుడు టూల్ అండ్ వర్క్ ప్యాటర్న్ చూద్దాం. ఈ ప్యాటర్న్ అంటే ఒక పరికరాన్ని ఉపయోగించి ఏ పని చేస్తాం అనే రిలేషన్. ఇది చూడ్డానికి ఈజీగా ఉన్నా ఒక్కోసారి చిన్న ట్విస్ట్ ఉంటుంది. సరే చూద్దాం. క్వశ్చన్ 9. పెన్ ఈజ్ టు రైటింగ్ యాజ్ నైఫ్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్. పెన్తో రైటింగ్ చేస్తాం. మరి నైఫ్తో ఏం చేస్తాం? కటింగ్, కోయడం. సో ఆన్సర్ కటింగ్. ఇది డైరెక్ట్గా ఉంది. ఇక్కడ ఆప్షన్స్లో కుకింగ్ అని కూడా రావచ్చు. కానీ నైఫ్ అనేది నేరుగా కటింగ్కి ఉపయోగపడుతుంది. కుకింగ్లో నైఫ్ ఒక భాగం మాత్రమే. మనం ఎప్పుడూ డైరెక్ట్ రిలేషన్నే చూడాలి. కాబట్టి కటింగ్ కరెక్ట్. క్వశ్చన్ 10. హ్యామర్ ఈజ్ టు నెయిల్ యాజ్ స్క్రూ డ్రైవర్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్. హ్యామర్ ఉపయోగించి నెయిల్ని ఫిక్స్ చేస్తాం. మరి స్క్రూ డ్రైవర్ ఉపయోగించి దేన్ని ఫిక్స్ చేయొచ్చు? స్క్రూని ఫిక్స్ చేయొచ్చు. సో ఆన్సర్ స్క్రూ. ఇది ఒక టూల్ మరియు దాని స్పెసిఫిక్ యూస్ ప్యాటర్న్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇలాంటి క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది. బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది. భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. మనం నంబర్ ఎనాలజీ గురించి డిస్కస్ చేద్దాం. నంబర్ ఎనాలజీ, ప్యాటర్న్స్ అండ్ రూల్స్, ఇంట్రొడక్షన్. ఇప్పుడు మనం నంబర్ ఎనాలజీకి వస్తున్నాం. ఇది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ ఒక ఫార్ములాతో చూస్తే అన్ని క్వశ్చన్స్ ఈజీ అవుతాయి.
నంబర్ ఎనాలజీలో మెయిన్లీ 4 ప్యాటర్న్స్ ఉంటాయి. నంబర్ ఎనాలజీ ప్యాటర్న్స్. నంబర్ ఎనాలజీలో ముఖ్యంగా 4 ప్యాటర్న్స్ ఉంటాయి. మొదటి ప్యాటర్న్ స్క్వేర్ లేదా క్యూబ్ ప్యాటర్న్. రెండవది మల్టిప్లికేషన్ ప్యాటర్న్. మూడవది డిఫరెన్స్ ప్యాటర్న్. నాలుగవది మిక్స్డ్ ఆపరేషన్స్ ప్యాటర్న్. మనం వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. క్వశ్చన్ 11. 4:16 యాజ్ 5:? ఇక్కడ 4కి 16కి ఉన్న రిలేషన్ ఏంటో చూడండి. 4ని స్క్వేర్ చేస్తే అంటే 4 × 4 16 అవుతుంది. అదేవిధంగా 5ని స్క్వేర్ చేస్తే 25 అవుతుంది. సో ఆన్సర్ 25. ఇది స్క్వేర్ ప్యాటర్న్. ఇక్కడ చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే స్క్వేర్ లాజిక్ ఆలోచించకుండా డిఫరెన్స్ చూడ్డానికి ట్రై చేస్తారు. అది తప్పు. ఎప్పుడూ ముందుగా స్క్వేర్ లేదా క్యూబ్ ప్యాటర్న్ ఉందేమో వెరిఫై చేయండి. క్వశ్చన్ 12. 2:10 యాజ్ 3:? ఇక్కడ 2కి 10కి ఉన్న రిలేషన్ చూద్దాం. 2 × 5 = 10 అంటే ఇక్కడ మల్టిప్లయర్ 5. అదేవిధంగా 3 × 5 = 15 అవుతుంది. సో ఆన్సర్ 15. ఇది మల్టిప్లికేషన్ ప్యాటర్న్. ఒకసారి వెరిఫై చేద్దాం. 2కి 10కి డిఫరెన్స్ 8 ఉంది. కానీ 3కి 15కి డిఫరెన్స్ 12 ఉంది. అంటే డిఫరెన్స్ సేమ్ లేదు. కానీ రెండింటినీ 5తో మల్టిప్లై చేస్తే రిలేషన్ సరిపోతోంది. సో ఇది కన్ఫర్మ్డ్. క్వశ్చన్ 13. 36:6 యాజ్ 49:? ఇక్కడ 36కి 6కి ఉన్న రిలేషన్ ఏంటి? 36 యొక్క స్క్వేర్ రూట్ 6. అలాగే 49 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 7. సో ఆన్సర్ 7. ఇది స్క్వేర్ రూట్ ప్యాటర్న్. ఈ ఒక్క క్వశ్చన్ ద్వారా మీరు 3 విషయాలు నేర్చుకుంటున్నారు. స్క్వేర్ రూట్ ఐడెంటిఫై చేయడం, ప్యాటర్న్ కన్ఫర్మ్ చేయడం మరియు ఆన్సర్ క్విక్గా చేయడం. ప్రాక్టీస్తో ఈ స్పీడ్ మీకు వస్తుంది. సరే, నంబర్ ఎనాలజీలో ఇంకొక ఇంపార్టెంట్ ప్యాటర్న్ చూద్దాం. అది డిఫరెన్స్ ప్యాటర్న్. ఇది ఎగ్జామ్స్లో చాలా తరచుగా వస్తుంది. క్వశ్చన్ 15. 5:8 యాజ్ 12:? ఇక్కడ 5కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3. సో అదేవిధంగా 12కి ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. 12 + 3 = 15. ఆన్సర్ 15. ఇది డిఫరెన్స్ ప్యాటర్న్. ఇది సింపుల్గానే ఉంటుంది. కానీ ఎగ్జామ్ టైం ప్రెషర్లో మీ బ్రెయిన్ డైరెక్ట్గా స్క్వేర్ చేయడానికి ట్రై చేస్తుంది. అది అవాయిడ్ చేయడానికి ఎప్పుడూ డిఫరెన్స్ను కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ఫబెట్ ఎనాలజీ పొజిషన్స్ మరియు ప్యాటర్న్స్. ఇప్పుడు మనం ఆల్ఫబెట్ ఎనాలజీని చూద్దాం. ఇది చాలామందికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒక చిన్న ట్రిక్ నేర్చుకుంటే అన్ని క్వశ్చన్స్ని 30 సెకండ్స్లోనే చేయొచ్చు. ఆ ట్రిక్ ఏంటంటే A = 1, B = 2, C = 3 ఇలా Z = 26 వరకు పొజిషన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం. టిప్: EJOTY ట్రిక్ నేర్చుకోండి. E = 5, J = 10, O = 15, T = 20, Y = 25. ఈ 5 అక్షరాల పొజిషన్స్ తెలిస్తే వీటిని బట్టి వేరే ఏ లెటర్ పొజిషన్ అయినా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్వశ్చన్ 15. A:C యాజ్ D:? ఇక్కడ A పొజిషన్ 1, C పొజిషన్ 3 అంటే డిఫరెన్స్ 2. అలాగే D పొజిషన్ 4, దీనికి 2 యాడ్ చేస్తే 6 వస్తుంది. 6th లెటర్ ఏది? F. సో ఆన్సర్ F. ఇది ఆల్ఫబెట్స్లో సింపుల్ డిఫరెన్స్ ప్యాటర్న్. సరే చూడండి, ఇప్పుడొక లెవెల్ అప్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ 16. AB:YZ యాజ్ CD:? ఇక్కడ పేర్ని గమనించండి. A = 1, B = 2, Y = 25, Z = 26. ఇక్కడ A + Y = 27, అలాగే B + Z = 27. అంటే ఈ ప్యాటర్న్లో 2 లెటర్స్ పొజిషన్స్ యాడ్ చేస్తే 27 వస్తుంది. ఇప్పుడు CDకి చూద్దాం. C = 3, D = 4. 27 నుండి 3 తీసేస్తే 24 వస్తుంది. అది X. 27 నుండి 4 తీసేస్తే 23 వస్తుంది. అది W. సో ఆన్సర్ XW. ఇది RRB NTPCలో వచ్చిన యాక్చువల్ క్వశ్చన్ స్టైల్. ఈ లాజిక్ అర్థమైతే ఎగ్జామ్లో చూడగానే సాల్వ్ చేయొచ్చు. స్టెప్ బై స్టెప్ సాల్వింగ్ మెథడ్, యూనివర్సల్ మెథడ్. ఇప్పుడు మనం ఒక యూనివర్సల్ మెథడ్ నేర్చుకుందాం. ఇది మన స్కై అకాడమీ మెథడ్. ఏ అనాలజీ క్వశ్చన్ అయినా ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మొదటి స్టెప్, ఇచ్చిన పెయిర్ని చూడండి. 2 వర్డ్స్ మధ్య రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయండి. అది సినోనిమ్, యాంటోనిమ్, పార్ట్ హోల్, కాజ్ ఎఫెక్ట్ లేదా టూల్ వర్క్, ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా చెక్ చేయండి. రెండవ స్టెప్,
మీరు ఐడెంటిఫై చేసిన రిలేషన్ని ఒక వాక్యంలా ఫామ్ చేయండి. ఉదాహరణకు, పెన్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్. ఇలా స్పష్టంగా చెప్పగలిగితే మీ లాజిక్ కరెక్ట్ అన్నమాట. మూడవ స్టెప్, అదే సెంటెన్స్లో క్వెశ్చన్ వర్డ్ని అప్లై చేయండి. నైఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డాష్. ఆప్షన్స్ చూడండి. కటింగ్, కుకింగ్, షార్పెనింగ్ అని ఉంటే నైఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ అనేది డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాలుగవ స్టెప్, ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి రివర్స్ చెక్ చేయండి. మీ ఆన్సర్ ఆ రిలేషన్కి కరెక్ట్గా ఫిట్ అవుతుందో లేదో వెరిఫై చేయండి. ఇది కేవలం 10 సెకండ్ల పనే, కానీ తప్పులు పోకుండా కాపాడుతుంది. ఎగ్జామ్ వార్నింగ్. ఎగ్జామ్లో కొన్నిసార్లు ఫస్ట్ లుక్లో ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ లాజిక్ వేరే ఉండొచ్చు. అందుకే వెరిఫై స్టెప్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. క్వశ్చన్ నంబర్ 17. 3:28 యాజ్ 4:what? ఇక్కడ 3 నుండి 28 ఎలా వస్తుంది? 3 స్క్వేర్ 9. అది సెట్ అవ్వదు. మరి 3 క్యూబ్ చూద్దాం. 3 ఇంటూ 3 ఇంటూ 3 = 27. దీనికి 1 యాడ్ చేస్తే 28 వస్తుంది. అంటే ప్యాటర్న్ క్యూబ్ ప్లస్ 1. అలాగే 4 క్యూబ్ ఎంత? 64. దానికి 1 యాడ్ చేస్తే 65 వస్తుంది. సో ఆన్సర్ 65. ఇక్కడ చాలామంది 5 6 ఆర్ 30 కదా అని 7 6 ఆర్ 42 అని తప్పు చేసే అవకాశముంది. అందుకే స్క్వేర్ ప్యాటర్న్ ముందు చెక్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చూద్దాం. 1 నుండి 15 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కంఠస్థం చేయడం చాలా ముఖ్యం. ఇది ఎగ్జామ్లో మీ టైం సేవ్ చేస్తుంది. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225. Question number 19. Doctor is to hospital as teacher is to what? రిలేషన్ ఏంటి? డాక్టర్ వర్క్ చేసే ప్లేస్ హాస్పిటల్, అలాగే టీచర్ వర్క్ చేసే ప్లేస్ ఏది? స్కూల్. ఆప్షన్స్లో కాలేజ్, యూనివర్సిటీ ఉన్నా టీచర్కి స్కూల్ అనేది మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 20. పిసికల్చర్ ఈజ్ టు ఫిష్ యాజ్ సెరికల్చర్ ఈజ్ టు వాట్? ఇది టర్మినాలజీ అనాలజీ. పిసికల్చర్ అంటే చేపల పెంపకం, సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం. సో ఆన్సర్ సిల్క్. గుర్తుంచుకోండి, ఎపికల్చర్ అంటే తేనెటీగలు, ఫ్లోరికల్చర్ అంటే పూలు, విటికల్చర్ అంటే ద్రాక్ష. క్వశ్చన్ నంబర్ 21. స్టెథోస్కోప్ ఈజ్ టు డాక్టర్ యాజ్ బారోమీటర్ ఈజ్ టు వాట్? స్టెథోస్కోప్ అనేది డాక్టర్ వాడే పరికరం. బారోమీటర్ దేనికి వాడతారు? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కొలవగానికి. దీన్ని వాడే వ్యక్తినేమంటారు? మీటియరాలజిస్ట్, అంటే వాతావరణ శాస్త్రవేత్త. సో ఆన్సర్ మీటియరాలజిస్ట్. క్వశ్చన్ నంబర్ 22. 13:169 యాజ్ 15 వాట్? 13 స్క్వేర్ అంటే 169. అలాగే 15 స్క్వేర్ ఎంతవుతుంది? 225. ఇది డైరెక్ట్ స్క్వేర్ ప్యాటర్న్. ఇక్కడ కన్ఫర్మ్ చేయడం చాలా సింపుల్. 15 × 15 = 225. ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో డెఫినెట్గా వస్తుంది. నంబర్ స్క్వేర్ ప్యాటర్న్ను త్వరగా గుర్తించడం ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నంబర్ 23. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టైల్. 8:512 యాజ్ 6 వాట్? 8 క్యూబ్ అంటే 512. అలాగే 6 క్యూబ్ ఎంతవుతుంది? 216. ఇది క్యూబ్ ప్యాటర్న్. 6 6 ఆర్ 36 మరియు 36 × 6 = 216. పర్ఫెక్ట్. క్యూబ్స్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. 1:1, 2:8, 3:27, 4:64, 5:125, 6:216, 7:343, 8:512, 9:729, 10:1000. ఇప్పుడు మనం చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి చూద్దాం. వీటిని తెలుసుకుంటే ఎగ్జామ్లో మార్కులు పోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అటెన్షన్గా వినండి. నంబర్ 1. మొదటి తప్పు రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసుకోకుండానే ఆన్సర్ చేయడం. చాలామంది లాజిక్ వెతకకుండా ఫస్ట్ ఆప్షన్ చూడగానే పెట్టేస్తారు. ఇది తప్పు. ఎప్పుడూ రిలేషన్ను ఒక వాక్యంలా ఫామ్ చేసుకోవడం మొదటి స్టెప్. నంబర్ 2. నంబర్ ఎనాలజీలో స్క్వేర్స్ మరియు క్యూబ్స్ మర్చిపోవడం. కేవలం డిఫరెన్స్ మాత్రమే చూడ్డానికి ట్రై చేస్తే మార్కులు పోతాయి. స్క్వేర్, క్యూబ్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఇవి ప్రతి నంబర్ ఎనాలజీలో ముందుగా చెక్ చేయాలి. నంబర్ 3. ఆల్ఫబెట్ ఎనాలజీలో ఒక్కో అక్షరాన్ని ఏబిసిడి అంటూ లెక్కించడం. ఇది టైం వేస్ట్. ఈజేఓటీవై ట్రిక్ యూజ్ చేయండి. దీని ద్వారా ఏ పొజిషన్ అయినా క్విక్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎగ్జామ్ వార్నింగ్. టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం.
ఒక అనాలజీ క్వెశ్చన్కు మ్యాక్సిమం 40 సెకండ్లు మాత్రమే కేటాయించండి. ఆలోచించిన ఆన్సర్ రాకపోతే దాన్ని మార్క్ చేసి నెక్స్ట్ క్వెశ్చన్కు వెళ్ళండి. నంబర్ 4, వర్డ్ అనాలజీలో సిననిమ్స్ మరియు యాంటనిమ్స్ను మిక్స్ చేయడం. రిలేషన్ సెంటెన్స్ ఫామ్ చేసుకోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ ఒక చిన్న టిప్ తెలుసుకుందాం. ఎనాలజీ సెక్షన్లో వేగం కంటే ఎక్యురసీ ముఖ్యం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది, కాబట్టి కన్ఫర్మ్ కాని ఆన్సర్లను అటెంప్ట్ చేయకండి. ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మరియు ఎగ్జామ్ రెడీ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ 24. ఇండియా న్యూఢిల్లీ, జపాన్ ఏది? ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ, జపాన్ క్యాపిటల్ ఏది? టోక్యో. ఇది కంట్రీ క్యాపిటల్ ప్యాటర్న్. ఆప్షన్స్లో ఒసాకా, క్యోటో ఉన్నా సరే టోక్యోనే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ 25. ఐ, సి, ఇయర్ ఏది? కళ్లతో చూస్తాం సి, చెవులతో ఏం చేస్తాం హియర్, వినడం. ఇది ఆర్గన్ మరియు దాని ఫంక్షన్ ప్యాటర్న్. ఇక్కడ లిజన్ అని కూడా ఆప్షన్స్ ఉండొచ్చు, కానీ హియర్ అనేది మోస్ట్ స్పెసిఫిక్ ఆన్సర్. క్వశ్చన్ 26. 25, 5, 81 ఏది? 25 యొక్క స్క్వేర్ రూట్ 5, అలాగే 81 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 9. స్క్వేర్ రూట్ ప్యాటర్న్ను త్వరగా గుర్తించడం ముఖ్యం. క్వశ్చన్ 27. MNO, PQR, STU ఏది? M నుండి Pకి డిఫరెన్స్ +3, N నుండి Qకి +3, O నుండి Rకి +3, అంటే ప్రతి లెటర్కి 3 యాడ్ చేస్తే నెక్స్ట్ గ్రూప్ వస్తుంది. అలాగే STUకి అప్లై చేస్తే S+3V, T+3W, U+3X, ఆన్సర్ VWX. సరే, ఇప్పుడు మనం ఈ కంప్లీట్ అనాలజీ టాపిక్ని సమ్మరైజ్ చేద్దాం. మనం చూసిన ముఖ్య విషయాలు: అనాలజీ అంటే రెండు పేర్ల మధ్య ఒకే విధమైన సంబంధాన్ని గుర్తించడం. వర్డ్ అనాలజీలో సిననిమ్స్, యాంటనిమ్స్, పార్ట్ హోల్, కాజ్ ఎఫెక్ట్, టూల్ వర్క్ అనే 5 ప్రధాన రకాలున్నాయి. నంబర్ అనాలజీలో స్క్వేర్, క్యూబ్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, డిఫరెన్స్ మరియు మల్టిప్లికేషన్ అనే ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆల్ఫబెట్ అనాలజీలో పొజిషన్ షిఫ్ట్, మిర్రర్, స్కిప్ ప్యాటర్న్ వంటి రకాలున్నాయి. ఇక మన యూనివర్సల్ సాల్వింగ్ మెథడ్లో 4 స్టెప్స్ ఉన్నాయి. రిలేషన్షిప్ ఐడెంటిఫై చేయడం, సెంటెన్స్ ఫామ్ చేయడం, క్వెశ్చన్కి అప్లై చేయడం మరియు ఆన్సర్ని వెరిఫై చేయడం. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. థియరీ వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామ్ ప్రెషర్లో దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం ముఖ్యం. స్కై అకాడమీలో మనం ప్రతి టాపిక్ని ఇలాగే డీటెయిల్డ్గా చూద్దాం. మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి స్కై అకాడమీ ఎప్పుడూ ఉంటుంది. ఒక్కసారి చూడండి, అనాలజీ టాపిక్లో టాప్ స్కోర్ చేయాలంటే మనకేమేమి కావాలి? మొదటిది, అన్ని రకాల అనాలజీల మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. రెండవది, ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసే స్పీడ్ పెరగాలి. మూడవది, వెరిఫై చేసే అలవాటు ఉండాలి. నాలుగవది, వర్డ్ అనాలజీ కోసం వొకాబులరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఐదవది, ఎగ్జామ్లో ప్రశాంతంగా అప్రోచ్ అవ్వాలి. ఈ 5 ఎలిమెంట్స్ మీ దగ్గర ఉంటే అనాలజీ సెక్షన్లో ఫుల్ మార్క్స్ సాధించడం సాధ్యమే. మీరు ఈ వీడియో చూడటం టైం వేస్ట్ కాదు, ఒక ఇన్వెస్ట్మెంట్. ఇది మీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపరేషన్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇచ్చింది. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, మనం ఒక్కొక్కటిగా ఇలాగే నేర్చుకుందాం. స్కై అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. డైలీ క్వశ్చన్స్, షార్ట్ కట్స్, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అన్నీ అక్కడే వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్: ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అందరికీ రీచ్ అవ్వాలనేదే మా లక్ష్యం. ఇప్పుడు మీరు ఒక హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పర్సనల్గా చెక్ చేస్తాను. హోంవర్క్: పెయింటింగ్ ఆర్టిస్ట్, స్కల్ప్చర్ ఏది, రైటింగ్ ఏది? ఈ 2 ఖాళీలను పూరించండి మరియు మీరు గుర్తించిన రిలేషన్షిప్ టైప్ ఏంటో వివరించండి. ఇది చూడటానికి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి. రెండిటికీ రిలేషన్ వివరించాలి. ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందన్నానికి ఇదే టెస్ట్. కామెంట్లో మీ ఆన్సర్. సరే, స్కై అకాడమీ తరపున అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ టైం, మీ నమ్మకం, మీ కష్టాన్ని మేము గౌరవిస్తాం. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ సక్సెస్ అవ్వడమే మా టార్గెట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పవర్ఫుల్ టాపిక్తో కలుద్దాం. మీరు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.